ఈసారి ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? కేకే రాజు వర్సెస్ అవునండి. ఇద్దరు ఎవరు గెలుస్తారు ఈసారి? ఇతరులు కాదండి, మొత్తం ఆంధ్ర మొత్తం జగన్ వస్తారు, డౌట్ లేదు. జగనా? తమిళనాడులో కానీ కన్నడలో కానీ ఒరిస్సాలో కానీ ఎంతమంది వచ్చినా ఆయన గెలుస్తారు. ఇంకా ఎంతమంది వచ్చినా సరే జగన్ గెలుస్తాడా? జగన్ మీ వస్తారు. ఉత్తరంలో కేకే రాజు గెలుస్తాడా, విష్ణు కుమార్ రాజు గెలుస్తాడా? కేకే రాజు గారు వస్తారు. కేకే రాజు కాదు, మొత్తం అందరూ ఫ్యాన్ వస్తారు. ఫ్యానేనా? ఎందుకు? ఎందుకంటే మంచి పనులు చేస్తాడు ఆయన. చంద్రబాబు ఇంకా మంచి పని చేస్తానంటున్నాడు. వస్తే 14 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్పండి. కేకే రాజు గారు వస్తారు. కేకే రాజు గారు కాదు, మొత్తం అందరూ వస్తారు. ఏటీ జట్ అంత ఫ్యానా? ఫ్యానే. ఫ్యానేనా? సైకిల్ బంద్ చేయదు ఈసారి. సైకిల్ ఎప్పుడూ అయిపోయింది కదండి, మీకు తెలియదే ఉంది. మేము పాత వాళ్ళు మాకు తెలుసు కదా, అన్నీ చూస్తాం, అందరినీ చూస్తాం కదా. 70 సంవత్సరాలు నాకు. కేకే రాజు గారు ఎలా ఉంటారు నియోజకవర్గంలో? వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. వాళ్ళ తమ్ముడు గారు అయితే ఎవరు వచ్చినా పలకరిస్తారు, ఏముందని అడుగుతారు. మా కార్పొరేటర్ గోవింద్ గారు కూడా అంతే, ఆయన చాలా పాత ఆయన. రవిరాజు గారు అంతా బాగా పాత వాళ్ళు వీళ్ళంతా. దాన్ని బట్టి ఆయనే వస్తాడు. పనులు చేస్తారండి కేకే రాజు? చేస్తారు, కానీ నాకు ఇదివరకు కారు ఉండేది. కారు ఉందని చెప్పి మాకు ఇల్లు లేవు, ఏమీ లేవు, అద్దీంట్లోనే ఉన్నాం. ఆ కారు ఉందని చెప్పడం చూపించి వాళ్ళు ఎంత ట్రై చేశారు. అది కోగులకి అమ్మేశాను, 5 సంవత్సరాలు అయింది. అది నా పేరు మీదే రన్ అవుతుంది. వాటి వల్ల మాకు ఇల్లు రాలేదు. చెప్పారా మరి రాజుగారు? చెప్పాను, ట్రై చేస్తున్నారు. మరి మాకు మా టైం బాగలేకపోతే వాళ్ళు మట్టి ఏం చెప్తారు చెప్పండి. కేకే రాజు గెలుస్తారంటారు అయితే? 100% అండి. విష్ణు కుమార్ రాజు పరిస్థితి ఏంటంటారు ఇక్కడ? మాకు ఆయన గురించి తెలియదండి.